الحمد لله نحمده ونستعينه ونستغفره ونستهديه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له أشهد أن لا إله إلا الله وحده لا شريك له ولا فريق له في الذات والصفات لا شريك له في ربوبيته لا شريك له في ألوهيته لا شريك له في أسماء والصفات وأن نبينا وقرة عيني صلوات الله والسلام فإن أصدق الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما قال الله تبارك وتعالى في كلام والفرقان للذين أحسنوا الحسنى وزيادة صدق الله المولانا العظيم وبلغنا رسوله النبي الكريم ونحن على ذلك لمن الشاهدين ومن الشاكرين والحمد لله رب العالمين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب زدني علما సమస్త ప్రశంసలు సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయనే ఇహపరాల యజమాని, ఆయనే సృష్టించేవాడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మిథ్యా దైవాలుగా పిలువబడుతున్నారు వారందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టిలోని భాగమే కానీ సృష్టికర్తలు ఏమాత్రము కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గురించి, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పదనం గురించి చర్చిస్తే జీవితాలు ముగిసిపోతాయి, యుగాలు అంతమైపోతాయి, ఈ ప్రపంచం సమాప్తమై మరొక ప్రపంచం ఆవిష్కరణ అవుతుంది. ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన యొక్క కీర్తి మాత్రమే, ఆయన యొక్క గొప్పదనం మాత్రమే కీర్తించబడుతూ ఉంటుంది. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాల్లో
మరొక జుమా దినాన్ని ప్రసాదించినందుకు అల్హమ్దులిల్లా, నహ్మదుల్లా, నష్కురుల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఆయా జాతులకు, ఆయా భాషలకు, ఆయా సముదాయాలకు సన్మార్గం చూపించటానికి ఎంతమంది అయితే దైవ ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉద్భవించారు, వారందరి పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండగాక. మరీ ముఖ్యంగా, అతి ముఖ్యంగా కారుణ్యమూర్తి, మానవ మహోపకారి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన కోటాను కోట్ల శుభాలు ఎల్లప్పుడూ వర్షిస్తుండగాక. ఆమీన్. ఒక్కసారి దరూద్ చదువుదాం. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. అల్లామా సఫీఉర్ రహమాన్ ముబారక్ పూరి రహ్మతుల్లాహి అలైహి వారి గ్రంథంలో రాస్తున్నారు, అర్ రహీఖల్ మఖ్తూమ్లో విశ్వ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని దైవ ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత, దైవ దౌత్యము లభించిన తర్వాత వారు జీవించిన 23 సంవత్సరాల జీవితంలో కేవలం 3 సంవత్సరాలు తప్ప 20 సంవత్సరాలకు పైగా కంటి నిండా నిద్ర తీసుకోలేదు సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 40 సంవత్సరాల ప్రాయంలో ప్రవక్తగా ఎన్నుకుంటే, ఆ తర్వాత జీవించిన 23 సంవత్సరాల జీవితంలో 20 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల రాత్రులు కంటి నిండా నిద్ర లేకుండా గడిపినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ రోజు కోటాను కోట్ల దరూదులు అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ముహమ్మద్. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు ఈ రోజు దాసుడైనటువంటి విశ్వాసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు, ఓ అల్లాహ్, నాకు ఫలానాది కావాలి అని అడగక్కర్లా, దరూద్ చదివితే చాలు, అవసరాలన్నీ తీరిపోతాయి. సుబ్హానల్లాహ్. ఎందుకంటే విశ్వ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మనం నిద్రపోతున్నాము సోదరులారా, రాత్రి మేల్కొని ఉండి మన కోసం దువా చేశారు. వారు జీవించి ఉన్నప్పుడు ఇంకా మనము ఈ ఇహలోకంలోకి రావడానికి 1400 ఏళ్ళు పడుతుంది. కానీ మన కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు తరాల కోసం ఈ ప్రపంచం మిగిలి ఉన్నంత వరకు ఎంతమంది విశ్వాసులు పుడతారో వారందరి కోసం దువా చేసిన ఏకైక త్యాగమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, అత్యధికంగా దరూద్ చదవడం ద్వారానే ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందగలము. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా యూనుస్లో కొద్దిగా మసలిన తర్వాత నేను చిన్న వాక్యంలోని ఒక మొక్కే చెప్పాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నారు సూరా యూనుస్లో, లిల్లజీన అహ్సనుల్ హుస్న వ జియాదా. కాబట్టి ఈరోజు నా యొక్క సబ్జెక్ట్ ఇన్షాల్లాహ్ జన్నత్ పైన ఇన్షాల్లాహుల్ అజీమ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాస్తవాలు మాట్లాడేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జన్నత్ ఏదైతే ఉందో, ఈరోజు జుమా రోజు ఉదయం కనీసం 4 గంటలకి నిద్ర లేచిన తర్వాత దైనందిక పనులు చేసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడి తహజ్జుద్లు, వితర్ నమాజ్లు, ఆ తర్వాత మస్జిద్కి విచ్చేసి సున్నత్, ఫరజ్, జమాత్తో సలపటం, తర్వాత ఇంటికి పోయిన తర్వాత సూరతుల్ కహఫ్ చదవడం, ఆ తర్వాత పనులు చేసుకుంటూ ప్రయాణంలో బండి నడుపుతూ దరూద్ పఠిస్తూ ఇదంతా
మస్జిద్ వైపుకు మనం నడుచుకొని వచ్చినా, ప్రయాణం చేసి వచ్చినా, మనమంతా ఏం కోరుకుంటున్నాం? మనకి ఏంటి ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే మనమల్లా సుబ్హానహు వ తఆలా యొక్క జన్నత్ని ఆశిస్తున్నాం సోదరులారా. మన ఆశయం జన్నత్. మరణాంతర జీవితం అనేది ఉంది. ఆ మరణాంతర జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ని ప్రసాదించాలి అనే దృక్పథంతో ఇవన్నీ తెల్లారి నిద్ర లేచిన దగ్గర నుంచి అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహి నుషూర్ అనే సమయం నుంచి ఇప్పటి వరకు ఇన్షాల్లా జీవించి ఉన్నంత వరకు మన సాధన, మన లక్ష్యం జన్నత్. జన్నత్ ఒకవేళ లేదనుకోండి, ఇదంతా అవసరమా? ఎవరైనా ఇలా చేస్తారా? సోదరులారా, మన ముఖ్యమైన పనులు మానుకొని 11 గంటల నుంచే వ్యాపార లావాదేవీలు ఆపేసి, కొనుగోలు లేదు, అమ్మకాలు లేదు జుమ్మా రోజు. సోదరులారా, దయచేసి ఎవరైనా అలా చేస్తే మాటకు ఇక నుంచి జాగ్రత్త పడండి. జుమ్మా రోజు 11 గంటల నుంచి ఎలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు జరపకూడదు సోదరులారా. ఇదంతా జన్నత్ మన ఆశయం, మన లక్ష్యం జన్నత్. అల్లాహు అక్బర్. ఈరోజు జుమా రోజు ఫజర్ నమాజ్లో ఇమాం గారు మస్జిద్లోకి ప్రవేశించగానే దయచేసి ఎక్కడైతే స్థలము ఖాళీగా ఉందో ముందు అది పూరించండి, ఆ తర్వాత వచ్చే వారికి సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ కూడా దయచేసి కొద్దిగా ముందుకు రండి. జజాకుముల్లాహు ఖైరా. కొద్దిగా ముందుకు రండి, ఇన్షాల్లా వచ్చే వారి కోసం తేలిగ్గా ఉంటుంది. నమాజ్ సలిపే వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం అనేది అది పాపం కింద వస్తుంది. అల్లాహ్ క్షమించుగాక. జజాకుముల్లా. ఈరోజు ఫజర్ నమాజ్లో ప్రతి జుమా రోజు అల్హమ్దులిల్లా ప్రాతకాల నమాజ్ అయిన ఫజర్లో సజ్దా, సూర సజ్దా తిలావత్ చేస్తారు ఇమాం గారు సజ్దా చేసిన తర్వాత లేచి నిలబడి ఫలా తఅలము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయునిన్ జజాఅం బిమా కానూ యఅమలూన్. ఈ వాక్యం విన్నారా? ఫజర్ నమాజ్ చదివిన ప్రతి వ్యక్తి ఈ వాక్యం వింటారు ఇమాం గారితో. ఫలా తఅలము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయునిన్ జజాఅం బిమా కానూ యఅమలూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూర యూనుస్లో, లిల్లజీన అహ్సనుల్ హుస్నా వ జియాదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నా జన్నత్ చాలా అందమైనది. జన్నత్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. జన్నత్ కన్నా అందమైనది ప్రపంచంలో లేదు. అందమైన జన్నత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ని అందంగా నిర్మించాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక హదీస్, విశ్వ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబీ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తున్నారు, అదత్తు లిఇబాదియస్ సాలిహీన్. ఈ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విన్నారు అబూ హురైరా రదియల్లాహు తఆలా. అబూ హురైరా రజియల్లాహు తఆలా అంటున్నారు, నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రవక్త వారికి అల్లాహ్ చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఏమిటి ఈ హదీస్? హదీసే కుద్సీ అంటే డైరెక్ట్ గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసిన హదీస్. దీన్ని హదీసే కుద్సీ అంటారు. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ నాతో చెప్పాడు, అదత్తు లిఇబాదియస్ సాలిహీన్, నేను నిర్మించాను. అల్లాహ్ అన్నాడు, నేను నిర్మించాను
నేను అయిపోమని చెప్పలా, నేను అయిపోమని చెప్పలా, తయారైపోమని చెప్పలా. నేను అదత్తు, నేను నా స్వహస్తాలతో నిర్మించాను. ఏది? విశ్వప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఈ హదీస్ యొక్క రావి అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు, అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు, ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు యొక్క కుమారుడు. ఆయన అంటున్నారు, నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమని? అర్బఅత అష్యాఇన్ ఖలఖల్లాహ్, ఖలఖల్లాహు అర్బఅ అష్యాఇన్. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువుల్లో కంటికి కనిపించేవి కనిపించనివి మొత్తం సృష్టిలో కేవలం 4 మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో తయారు చేశాడు. మిగతా అయిపో అంటే అయిపోయింది. అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు హదీస్లో, అదత్తు లిబాది ఖలఖల్లాహు అర్బఅ అష్యాఇన్, ఖలఖల్లాహు అర్బఅ అష్యాఇన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో ముందు కలాన్ని తయారు చేశాడు. కలం రాసే కలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో తన చేతితో తయారు చేశాడు. తర్వాత కలంతో అన్నాడు, కలమా రాసేయ్. కలమంది ఓ అల్లాహ్ ఏమి రాయను? మాదా ఉక్తుబ్, ఓ అల్లాహ్ మాదా ఉక్తుబ్, ఓ అల్లాహ్ నేను ఏమి రాయను? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కలమా జరగాల్సింది జరగబోయేది సమస్తం రాసే. ఈ ప్రపంచం యొక్క ఆది నుండి అంతం వరకు, ప్రపంచం అంతమైన తర్వాత మరొక ప్రపంచం ఆవిష్కరణ అవుతుంది కదా, అది కూడా సమస్తం కూడా ఏది మిగల్చకుండా మొత్తం రాసే. కలం రాసేసింది. కలము మన తలరాతలను కూడా రాసేసింది. ఈ జుమా తర్వాత మరొక జుమా ఎవరికి ఉందో, ఈ జుమా ఎవరికి చివరి జుమానో అల్లాహ్కి తెలియాలి. అల్లాహ్ కలాన్ని ఆదేశించాడు. ఖలఖల్లాహు అర్బఅ అష్యాఇన్, 4 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో తయారు చేశాడు. మొదటిది కలం, రెండవది అర్ష్, రెండవది అల్లాహ్ యొక్క సింహాసనం. లా యఖ్తురు ఖదరున్ ఇల్లల్లాహ్. ఏంటి అర్థం? అల్లాహ్ యొక్క సింహాసనము అది ఎంత పెద్దదో, దాని వైశాల్యం ఎంతో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సింహాసనాన్ని తన స్వహస్తాలతో తయారు చేశాడు. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వసల్లం. మధ్యలో దరూద్ చదువుతుందని సోదరు, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఎలా వర్షిస్తాయో అల్లాహ్కే తెలుసు. మనం ఇక్కడ మస్జిద్కి వచ్చాం, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంది, ఇహపరలోకాల సాఫల్యం ఉంది. మనిషి రోగాల బారిన పడతాడు, అవస్థలు ఉంటాయి, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవివాహిత బిడ్డల కోసం, నిరుద్యోగ బిడ్డల కోసం ఎన్నో ప్రశ్నలు తీసుకొని ఇక్కడికి వస్తాము. ఈ సమయం ముందు చూసారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం జోష్లో ఉంటుంది సోదరులారా. కాబట్టి మనసారా వింటూ మనసారా దరూద్ చదువుతున్నాడు ఇన్షాల్లా. ఏదైతే ప్రశ్నలు మనం తీసుకొని వచ్చామో మస్జిద్ సుమయ్య రలియల్లాహు అన్హాకి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క దుఆలను స్వీకరించారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలాన్ని స్వహస్తాలతో తయారు చేశాడు. ఆయన యొక్క సింహాసనాన్ని స్వహస్తాలతో తయారు చేసినాడు. తర్వాత మూడవ అంశం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం ని ఖలఖల్లాహు ఆదమ బియదిహి.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క తండ్రి ఆదం అలైహిస్సలాంని స్వహస్తాలతో తయారు చేశాడు, జన్నతులో తయారు చేశాడు. ఏ లోకంలో కాదు, జన్నతులో తయారు చేశాడు. స్వహస్తాలతో విగ్రహాన్ని తయారు చేసి ప్రాణాన్ని ఊడాడు. జన్నతులోని భార్యను కూడా తయారు చేసి నువ్వు ఈ జన్నతులో ఉండిపో, ఇష్టం వచ్చినట్లు మొత్తం ఎంజాయ్ నా దాసుడు అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సృష్టికాలలో 3 మనం విన్నాము. 4వది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖలకల్లాహు బియదిహి జన్నాతిన్ అదన్. శాశ్వతమైన జన్నత్ ఏది ఉందో, శాశ్వతమైన జన్నత్ ఏది ఉందో ఆ జన్నత్ ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో తయారు చేశాడు. హదీస్ చెప్పేటువంటి అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా వారు అన్నారు, సుమ్మా ఖాల ఫి సాయిల్ ఖల్క్ కుల్ ఫఖల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం ఈ సృష్టిలో ఈ 4టికి మాత్రమే, 1 కలం, 2వది ఆయన సింహాసనం, 3వది ఆదం అలైహిస్సలాం, 4వది జన్నత్. ఈ 4 మినహా మిగతా వాటితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు కున్ ఫఖల్. కున్ అన్నాడు, అయిపోయింది. భూమి లేదు, భూమి అయిపో. ఆకాశం అయిపో, చంద్రుడు అయిపో, సూర్యుడు అయిపో, నక్షత్రాలు అయిపో, సకల చరాచర రాశులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కున్ ఫయకూన్ అనేటువంటి జ్ఞానంతో సృష్టించాడు. కానీ స్వహస్తాలతో వచ్చేవాడికి 4టినే సృష్టించాడు. అల్లాహ్ ఎంత గొప్పవాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గొప్పవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అయదతు లిబాదియ సాలిహీన్, నేను జన్నత్ ని నిర్మించాను. లిఇబాదియ సాలిహీన్, అందరూ అల్లాహ్ దాసులే, కానీ కొందరు సాలిహీన్లు ఉన్నారు, కొందరు మాత్రం సజ్జనులు ఉన్నారు, కొందరు జన్నత్ కోసం తప్పిస్తూ ఉంటారు, అందరూ పడుకుంటూ ఉంటారు, కొందరు మాత్రం రాత్రి యొక్క చివరి భాగంలో లేస్తారు, వదులు చేసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడతారు. 4 గోడల మధ్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తారు, ఓ అల్లాహ్, ఏ జన్నత్ అయితే నువ్వు నీ చేతులతో తయారు చేశావో ఆ జన్నత్ లో స్థానాన్ని కల్పించు అల్లాహ్ అని మొరపెట్టుకుంటారు. వారి కోసం 5 పూటల నమాజ్ సల్పే వారి కోసం, రమజాన్ ఉపవాసాలు మనసారా కష్టం అనుకోకుండా ప్రేమగా ఉపవాసాన్ని ఎలా ఉంచాలి? తప్పదు కాబట్టి ఉండాల్సి వస్తుంది అంటే అల్లాహ్ స్వీకరించరు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు స్వీకరిస్తారు? ప్రేమగా, ఇష్టంగా ఉపవాసాలను ఉంచేవారు, జకాత్ ని చెల్లించేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహానికి ప్రదక్షిణ చేసి ఉమ్రాలు, హజ్లు చేసేవారు. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ప్రకారంగా జీవితాన్ని గడిపేవారు. వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ని నిర్మించాడు. ఫస్ట్ రకాత్ లో జుమాలో మనం సజ్దా తర్వాత ఇమాం గారు లేచిన తర్వాత ఏమన్నారు? ఇప్పుడే నేను మీ ముందు చదివాను. ఫలా తఅలము నఫ్సున్ మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయున్ జజాఅన్ బిమా కాను యఅమలూన్. ఫలా తఅలము నఫ్సున్, ఏ ప్రాణికి కూడా, చూడండి, ఏ ప్రాణికి కూడా తెలియపరచకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాచిపెట్టాడు తన జన్నత్ ని. అల్లాహ్ దాచేస్తే బహిర్గతం చేసేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాచిపెట్టేశాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లిల్లజీనా హసనుల్ హుస్నా వ సియాదా. హుస్నా అంటే ఇక్కడ బ్యూటీ, హుస్నా అంటే అందమైన జన్నత్. ఎవరి కోసం? తన దాసుల కోసం, ఏకదైవారాధన చేసే వారి కోసం జన్నత్. బహుదైవారాధకులు జన్నత్లోకి ఎప్పుడు కూడా ప్రవేశించలేరు. సృష్టి
సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విశ్వసించిన వారు ఒకవేళ ఆ వ్యక్తి హంతకుడైన కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత ఇన్షాల్లా ఒకానొక రోజు జన్నత్లోకి పోతాడు, విశ్వాసం ఉంటే. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా. ఎవరైతే జీవితంలో ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్నాడో ఖచ్చితంగా ఒక రోజు జన్నత్లోకి పెడతాడు. చేసిన ఆచరణను బట్టి ఒకవేళ శిక్షింపబడినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫార్సు మేరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులని జన్నత్లోకి ఒకానొక రోజు ప్రవేశింపజేస్తారు. అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వారి కోసం జన్నత్ ఉంది, లిల్లజీన అహ్సనుల్ హుస్నా వ జియాదా. వ జియాదా అంటే ఏంటి? ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఏంటి? దీనిపైన మనం ఒకవేళ అధ్యయనం చేస్తే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇన్షాల్లా ఒక మధ్యలో ఒక హదీస్, హజరతే అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబీ, వారు అంటున్నారు, ఇమాం అల్లామా షంసుద్దీన్ జహబీ రహ్మతుల్లాహి అలైహి తన గ్రంథంలో రాశారు, నసరుద్దీన్ అల్బానీ రహ్మతుల్లాహి అలైహి దీన్ని సహీ ఖరారు చేశారు. ఏదైతే అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క హదీస్ ఏదైతే ఉందో అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆదత్తుల్ ఇబాది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ని స్వహస్తాలతో నిర్మించాడు. ఎలా నిర్మించాడు? లబినతున్ మిన్ అద్-దహబి వ లబినతున్ మిన్ ఫిద్దా. అల్లాహ్ గృహమైన మసీదే సుమయ్యాని మీరు చూశారు. మీకు గృహాలు ఉన్నాయి, మనకి గృహాలు ఉన్నాయి, అద్దెల్లో సొంతిల్లో ఉన్నాయి కదా. ఏ గృహమైనా ఇంటికి రాళ్ళు, లేకపోతే లైట్ వెయిట్ బ్రిక్స్, ఇంతే సిమెంట్ రాళ్ళు, ఇంతే కదా గోడలు కట్టేది. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, లబినతుం మిన్ అద్-దహబి, అల్లాహ్ యొక్క జన్నత్ యొక్క గోడకి ఒక రాయి బంగారంది, ఒక ఇటుక బంగారంది. లబినతున్ మిన్ అద్-దహబి వ లబినతున్ మిన్ ఫిద్దా. ఒక రాయి బంగారం, మరొక రాయి వెండిది. అల్లాహు తులాల బంగారం కోసం తప్పిస్తాం సోదరులు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి 5 కాసుల బంగారం కోసం తండ్రి ఎంత ఇబ్బంది పడతాడో ఆడపిల్లల తండ్రులకి తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జన్నత్, దాని పొడవు వెడల్పు, దాని వైశాల్యం అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. అల్లాహ్ యొక్క జన్నత్ యొక్క గోడలకు ఒక రాయి బంగారంతో, మరొక రాయి వెండితో, ఈ రాళ్ల మధ్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం వాడారో తెలుసా? మిస్క్ వాడారు. 10 గ్రాముల ముస్క్ ఒకవేళ జన్నత్ నుంచి తీసుకొస్తే మొత్తం ప్రపంచం, మొత్తం భూభాగం అంతా సువాసన వెదజల్లింది. 10 గ్రాముల ముస్క్ ఒకవేళ జన్నత్ నుంచి తీసుకొస్తే మొత్తం భూభాగం అంతా సువాసనమయమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బలాతుహా ముస్క్, ఫ్లోర్ టైల్స్ ఉన్నాయి చూసారా, ముస్క్ గోడలకు ముస్క్, కింద ఫ్లోర్ ముస్క్, మిన్ అద్-దహబి వల్ ఫిద్దా. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు తెలుసా? అదత్తు లిబాది స్సాలిహీన్ మాలా ఐనున్ రాత్ వలా ఉదునున్ సమీత్
వలా ఖతర అలా కల్బి బషర్. అల్లాహు అక్బర్. మాలా ఐనున్ రాత్, ఏ కళ్ళు కూడా చూడలేదు, ఏ చెవులు కూడా ఇంకా దాని వర్ణన పూర్తిగా వినలేదు. చూడటం చాలా దూరం, వినడం చాలా దూరం. కనీసం ఏ దాసుడి మనసులోకి కూడా ఆ వాస్తవాన్ని గ్రహించే శక్తి లేదు. వలా ఖతర అలా కల్బి బషర్. అది బ్రహ్మాండమైన జన్నత్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విధంగా నిర్మించాడు. అల్లాహ్ ఎవరి కోసం? ఎవరి కోసం జన్నత్? فلا تعلم نفس ما أخفي لهم من قرة أعين. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కంటి చలువ కోసం, తన దాసుల కంటి చలువ కోసం జన్నత్ ని నిర్మించాడు. జన్నత్ లోకి ఆహ్వానిస్తున్నాడు. వల్లాహు యదుఉ ఇలా దారిస్ సలాం. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో, అల్లాహ్ మిమ్మల్ని అందరినీ జన్నత్ వైపు పిలుస్తున్నాడు. కానీ మీరు మీ నడక, మీ అడుగులు జహన్నం వైపు పోతూ ఉన్నాయి. అల్లాహ్ మిమ్మల్ని పదే పదే తన నరకం నుంచి కాపాడటానికి జన్నత్ వైపు పిలుస్తున్నాడు. అల్లాహు అక్బర్. కానీ మనిషి రోజు ఎలా తయారయ్యాడంటే, జుమా వచ్చింది, కొంతసేపు ఒక బయాన్ జరిగిద్దండి, వారానికి ఒక ఆయన వస్తాడు, ఏదో చెప్తారు, మళ్ళీ వేరే జుమా వేరే ఆయన వస్తాడు, ఏదో చెప్తాడు. ఇదంతా ఎప్పుడు జరిగేదే అనుకుంటే ఏమి సాధించలేము సోదరులారా. ఈ వాస్తవాలు ఈ వేదిక ద్వారా మాత్రమే మనకి సమాచారం దొరుకుతాయి. ఇంకెక్కడ కూడా ప్రాపంచిక వేదికల మీద సోదరులారా ఈ జ్ఞానం మనకు లభించదు సోదరులారా. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండవచ్చు, రేపు అక్కడ కూర్చొని ఉండవచ్చు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానం చూశాడు. ఆ జ్ఞానాన్ని అన్వేషించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ని తయారు చేశాడు. లబీనతున్ మిన్ దహబిన్ వ లబీనతున్ మిన్ ఫిద్దా. అల్లాహు అక్బర్. సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ జన్నత్ గురించి అల్లాహ్ స్వయంగా చెప్పాడు కదా, మాలా ఐనున్ రాత్, ఏ కళ్ళు చూడలేదు, ఏ చెవులు వినలేదు, ఏ వ్యక్తి యొక్క హృదయానికి కూడా మనస్సుకి అక్కడున్న వర్జినాలిటీ, ఆ విషయాన్ని అంగీకరించే హృదయం ఎవరికి లేదు. ఒకవేళ మీకు తెలియాలంటే ఏం చేయాలి? ఖురాన్ గ్రంథంలోని సజ్దా సూరాలోని వాక్యం ఫలా తఅలము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాచి చేసినటువంటి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఖురాన్ ద్వారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తఖ్వా ద్వారా ఇన్షాఅల్లాహ్ అజీమ్ అర్థం చేసుకోవచ్చు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జన్నత్ లోకి చూడండి. ఈరోజు ఇహలోకంలో మనం చామన ఛాయ రంగు, తెల్లవాళ్ళు, ఎర్రగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఇంకా నీగ్రోలు, రకరకాలు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మా దాసులని జన్నత్లోకి తీసుకునేటప్పుడు వారి రూపాలను ఎలా మారుస్తామో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫీ సూరతి ఖమరిన్ లైలతుల్ బద్రిన్. ప్రతి మనిషి యొక్క రూపం చంద్రుడి మాదిరిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అల్లాహ్ యొక్క దాసుడు జన్నత్లోకి వెళ్ళేవాడు. అల్లాహ్ తఆలా దుఆ చేయండి, ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా జన్నత్లో ప్రవేశింపజేయుగాక. సోదరులారా, ఫీ సూరతిల్ ఖమరి, చంద్రుడి మాదిరిగా రూపం ప్రకాశిస్తూ ఉంటుంది. లైలతుల్ బదర్, చంద్రుడు అంటే 3 రోజుల నెలవంత కాదు, వారం రోజుల చంద్రుడు కాదు, 14వ రాత్రి చంద్రుడు, నిండుకున్న మీ చంద్రుడు, అదే లైలతుల్
బదర్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ని స్వహస్తాలతో తయారు చేసి జన్నత్ను ప్రశ్నించాడు. ఒక ప్రశ్న అడిగాడు జన్నత్ని. అల్లాహు అక్బర్. జన్నత్ని ఒక ప్రశ్న అడిగాడు. కల్లం స్పీక్ అస్. కల్లం చెప్పు, మాట్లాడు జన్నత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ని నిర్మించినప్పుడు అల్లాహ్ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ జన్నత్తో అడిగాడు, ఓ జన్నత్ మాట్లాడు, స్పీకర్స్. జన్నత్ అంది ఖద్ అఫ్లహల్ ముమినూన్. జన్నత్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడు అంటే జన్నత్ మన గురించి మాట్లాడింది. ఖద్ అఫ్లహల్ ముమినూన్, సాఫల్యం చెందారు ముస్లిములు, సాఫల్యం చెందారు విశ్వాసులు. ఏంటి అర్థం? ఖద్ అఫ్లహల్ ముమినూన్. ఈ సూరాలో కొన్ని వాక్యాల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, జన్నతుల్ ఫిర్దౌస్ యొక్క హక్కుదారులు అల్లదీన యరిథూనల్ ఫిర్దౌస్ హుమ్ ఫీహా ఖాలిదూన్. జన్నత్. అల్లాహు అక్బర్. దైవదూతలందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ని నిర్మించిన తర్వాత, జన్నత్ యొక్క గొప్పదనాన్ని చూసిన తర్వాత దైవదూతలు జన్నత్తో వాళ్ళు ఏమన్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యా మంజిలల్ ములూక్ అన్నారు. దైవదూతలు ఏమన్నారు? యా మంజిలల్ ములూక్, తుబాలకి యా మంజిలల్ ములూక్. అల్లాహు అక్బర్. చూడండి, సామ్రాజ్యవాదుల నివాసమా, మహారాజుల నివాసమా? ఎవరన్నారు? దైవదూతలు అన్నారు. దైవదూతలు జన్నత్లోకి వెళ్ళరండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ఎవరి కోసం నిర్మించాడు? దైవదూతల కోసం కాదు, విశ్వాసుల కోసం, తన దాసుల కోసం, ముస్లింల కోసం, ఏకదైవారాధన చేసే వారి కోసం, బహుదైవారాధనకు దూరంగా ఉన్న వారి కోసం అల్లాహ్ జన్నత్ని నిర్మించాడు. జన్నత్తో దైవదూతలు ముబారక్ చెప్పినప్పుడు తుబాలకి యా మంజిలల్ ములూక్, మహారాజుల నిలయమా అంటే ఏంటి అర్థం? ప్రతి వ్యక్తి జన్నతులోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి మహారాజులాగా వెళతాడు, రాజ్యాలను స్థాపిస్తాడు. యా మంజిలల్ ములూక్ తుబాలకి యా మంజిలల్ ములూక్. సోదరులారా, నిజంగా ఈ జన్నత్కి నేను హక్కుదారున్నా, నా గుండె మీద చెయ్యి వేసి నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఆ జన్నత్లోకి ప్రవేశించే అర్హత నిజంగా నాకు ఉందా? ఇన్షాల్లా విన్న వారందరూ కూడా కింద ఉన్న చెల్లెమ్మలతో సహా పైన ఉన్నటువంటి సోదరులు ఎంతమంది అయితే వింటున్నారో మసీదే సుమయ్య రజియల్లాహు అన్హా యొక్క మైక్ నుంచి, ఆ జన్నత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో తయారు చేసిన జన్నత్లో ఎప్పుడూ అక్కడ నుంచి తీయబడరు, ఎల్లకాలం అక్కడే ఉంటారు, మరణం లేదు. అలాంటి జన్నత్లోకి వెళ్ళే అర్హత నాకుందా? సోదరులారా, ఒక విఐపి వ్యక్తి 7 స్టార్ హోటల్లో మీకు దావత్ ఉందని తెలిసిందండి, సమాచారం వచ్చింది. అక్కడ మురికి బట్టలు వేసుకొని స్నానం చేయకుండా ఎవరైనా వెళ్ళారనుకోండి, ఉంటుందా? ప్రవేశం ఉంటుందా? యహలోకం అండి ఇది. ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా బాత్రూమ్లు పక్కా ఉంటాయి. అల్లాహ్ యొక్క జన్నత్లో బాత్రూమ్ లేవు సోదరులారా. లేకపోతే ముక్కులో నుంచి, లేకపోతే మూత్ర విసర్జన, మల విసర్జన జన్నత్లో లేవు. ఒక 7 స్టార్ హోటల్ దగ్గర మామూలు వ్యక్తి వెళ్ళి, ఒక బిచ్చగాడు నో ఎంట్రీ అంటారు.
డోంట్ షో యువర్ ఫేస్ అగైన్. అల్లాహ్ యొక్క జన్నత్ ముందు నమాజును విడిచిపెట్టేసి మనం అల్లాహ్ యొక్క జన్నత్లోకి ప్రవేశించగలమా? చెప్పండి, ప్రవేశించగలమా? నిజంగా ఆ జన్నత్కి అర్హత ఆ జన్నత్లో అడుగుపెట్టే అర్హత నాకుందా లేదా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటే, ఆ జన్నత్లో ప్రవేశం కోసం ఈ ఆచరణ చేయాలో ఆచరణ నేను చేస్తున్నా లేదా అని చెప్పేసి ప్రతి వ్యక్తి తాను ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదా? సోదరులారా, ఇహలోకం కేవలం ఇది ఒక పరీక్షా స్థలం. సమయం అనుమతించదు, అందుకే నేను మాటలు ముగిస్తున్నాను. పరీక్షా స్థలం సోదరులారా. ఇక్కడ జుమ్మా వచ్చింది, మళ్ళీ 2 గంటల్లో అసర్ నమాజ్, ఆ తర్వాత మళ్ళీ మగరిబ్ ఇషా, సూర్యాస్తమయం, దినాలు మారుతూ ఉంటాయి. మనం మారలేదనుకోండి సోదరులారా, ఒకానొక రోజు చావు వచ్చేస్తుంది. చనిపోక ముందే ఏదైతే మనం కోల్పోయామో సన్మార్గం పైన వచ్చేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. నా సోదరులారా, దయచేసి నమాజ్ని విడిచిపెట్టకండి. ఏ విధంగా జుమా రోజు మస్జిద్లు ఫుల్ అవుతున్నాయి అల్హమ్దులిల్లాహ్, అసర్ నమాజ్లో కూడా ఇన్షాల్లాహ్ మనమందరము ఇక్కడ కాకపోతే ఎక్కడైనా అసర్ నమాజ్ సమయం అయిందంటే ఖచ్చితంగా నమాజ్ చదివేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించగల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్కు భయపడదాం ఇన్షాల్లాహ్, అల్లాహ్కు భయపడి జీవించేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిజిక్రిల్లాహిల్ కరీం ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.